వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. గెలిచినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కారణంగా ప్రజారోగ్య వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మేలు చేయాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరణ శాసనాలుగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ మ్యాన్ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలకు ఇప్పుడు ప్రభుత్వ సాయం అందటం లేదు. జగన్పై రాజకీయ కక్షతో కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు మెడికల్ సీట్ల అడ్మిషన్లపై ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో వైద్య విద్య మెరుగుపడాలనే సదుద్దేశంతో తన హయాంలో అతిపెద్ద సాహసం చేశారు వైఎస్ జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 17 వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అనే మహత్తర ఆశయంతో ముందుకు నడిచారు. అనుకున్నట్లే అనుమతులు తీసుకురావటమే కాదు, వేల కోట్ల రూపాయల వ్యయంతో దశల వారీగా వీటి నిర్మాణాలను ప్రారంభించేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులు ఉండాలన్నది ఆయన లక్ష్యం. జగన్ అనుకున్నట్లే గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 5 కళాశాలలు ప్రారంభం కావటమే కాకుండా మొదటి విద్యా సంవత్సరం కూడా పూర్తయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జగన్ మీద కక్షతో కాలేజీల నిర్మాణాన్ని ఆపేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వ సాయం అందడం లేదు. ఇది విజయనగరంలో వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఈ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కోవిడ్ తరువాత 2022లో 17 ఎకరాల భూసేకరణ జరిపి 500 కోట్ల రూపాయలను కేటాయించింది. తొలి విడతలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, తరగతి గదులు, ల్యాబ్, విద్యార్థుల హాస్టల్స్ ను నిర్మించారు. ఈ నిర్మాణాలకు సంతృప్తి చెందిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 150 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ కు అనుమతి ఇచ్చింది. గత ఏడాది అడ్మిషన్లు జరిగి క్లాసులు మొదలయ్యాయి. ఈ కాలేజీని తరువాతి సంవత్సరాల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. కానీ ఆ పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. కారణం వైఎస్ జగన్ ప్రభుత్వంపై కక్ష, ప్రైవేటు రంగంపై చంద్రబాబుకు ఉన్న అంతులేని ప్రేమ. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించలేమని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెబితే, ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా మహమ్మారి పరిస్థితుల నుండి తేరుకున్నాక కాలేజీని నిర్మించి చూపించింది. అయితే మళ్లీ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇక్కడ పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. తాను కాదన్నది జగన్ చేసి చూపించారనే జలసీతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో తన హయాంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్య విద్యను అన్ని వర్గాలకు దగ్గర చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఏకకాలంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రమైన రాజమండ్రిలో తొలి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభమైంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించలేకపోయారు. ప్రైవేటు సంస్థలకు, తన అనుయాయులకు మాత్రం వైద్య కళాశాలలు కట్టబెట్టారు. దాంతో వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రం నుంచి తరలి వెళ్లేవారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత విద్యా, వైద్యాన్ని సామాన్య ప్రజలందరికీ అందించేందుకు సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 5 గత ఏడాది ప్రారంభమయ్యాయి. రెండో దశలో, అంటే ఈ ఏడాది మరో 5 ప్రారంభం కావాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెండో దశలో కేవలం 50 సీట్లతో పాడేరు మెడికల్ కాలేజీ ప్రారంభమైంది తప్ప మిగతా 4 కాలేజీలను పక్కన పెట్టారు. వచ్చే ఏడాది ప్రారంభం కావలసిన 7 మెడికల్ కాలేజీల సంగతి చెప్పడం లేదు. చారిత్రక రాజమండ్రి నగరంలో జగన్ పాలనపై ప్రభుత్వ వైద్య కళాశాల శరవేగంగా రూపుదిద్దుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్వల్పకాలంలో మెడికల్ కళాశాలల నిర్మాణం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
నాడు జగన్ చొరవతో ఆధునిక సదుపాయాలు కల్పించగా తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వివక్ష చూపుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. చాలా గ్రాండ్ ఓపెనింగ్తో ఫస్ట్ ఇయర్ 150 సీట్లు విద్యార్థులు జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ ఇయర్ అనేది ఒక ప్లేస్, సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఒక ఫ్లోర్ అనమాట. ఆ ఫ్లోర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఫుల్ ఫ్లెడ్జెడ్గా లాస్ట్ గవర్నమెంట్ అన్నీ బాగానే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క మైక్రోస్కోప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ సిమ్యులైజేషన్ ల్యాబ్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకి ప్రభుత్వం చేకూర్చి ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతే వాళ్ళు థర్డ్ ఇయర్కి క్వాలిటీ డాక్టర్ కాలేరు. రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సైతం గత ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దింది. ఆసుపత్రిలో నూతన పరికరాలు, అన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రైవేటు రంగంపై ప్రేమతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇది ఏలూరులో జగన్ పాలనలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అత్యాధునిక సౌకర్యాలతో కాలేజీని తీర్చిదిద్దారు. గత ఏడాది మొదటి సంవత్సరం అడ్మిషన్లు అయిపోయాయి. కాలక్రమంలో శాశ్వత భవనాలు కట్టేలా జగన్ సర్కార్ ప్రణాళిక రూపొందిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ కళాశాల శాశ్వత భవన నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత జగన్ ప్రభుత్వంపై రాజకీయ అక్కసుతో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాశ్వత భవనాలను ఏలూరులో 22 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు మెగా ఇన్ఫ్రా కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు శరవేగంగా సాగిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెల్లగా మందగిస్తూ ప్రస్తుతం నిలిచిపోయాయి. రాష్ట్రంలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నారని, ఆ కారణం వల్లనే శాశ్వత భవనాల నిర్మాణం ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. దేశ చరిత్రలలో ఎన్నడూ లేని విధంగా సామాన్య మధ్యతరగతి విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేయడానికి రాష్ట్రానికి 17 కాలేజీలు తెచ్చారు వైఎస్ జగన్. గత ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ ప్రైవేట్ రంగానికి మేలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి దేశంలో ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 ఆల్రెడీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ 5 కాలేజీలు కూడా మూసివేయాలని ప్రయత్నంలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మాకు సీట్లు వద్దు, మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పేసి కేంద్రానికి రాయటం అనేది మరీ దారుణమైన పరిస్థితి. అట్టి పరిస్థితిలో ఇప్పుడున్న మెడికల్ కాలేజీలు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న టెంపరీ బిల్డింగ్స్ ఏవైతే నర్సింగ్ కాలేజ్కి ఇవ్వాలని ఉండవలసిన బిల్డింగ్స్లో ఉన్నదో అది పూర్తి చేసుకుని మరి నర్సింగ్ కాలేజెస్ కానీ అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బిల్డింగ్ పూర్తి చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో మరి స్టూడెంట్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మరి వాటికి రావాల్సిన ఫండింగ్ ఆపేసి, బిల్డింగ్లు ఆపేసి ఏది కూడా సరైన రీతిలో జరగకుండా చేస్తుంది. మరి అట్టి పరిస్థితిలో మరి ఏలూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. గత ఏడాది ప్రారంభమైన మెడికల్ కాలేజీలను ప్రతి ఏడాది కొత్తగా వచ్చే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తూ కొత్త సిబ్బందిని నియమిస్తూ పద్ధతిగా అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కట్టిన కాలేజీల పట్ల రాజకీయ కక్షతో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంటే ఆ పని జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలలో ఒకటి పులివెందుల కాలేజ్. కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకపోయినా సరే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలు జరుపుకోవచ్చని జాతీయ వైద్య కమిషన్ చెప్పింది.
అయినా సరే వైఎస్ జగన్ పై కక్షతో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అభివృద్ధికి గండి కొడుతూ ఆ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ఆపేశారు. కళ్ల ముందు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలన్నీ కనిపిస్తున్నా సరే చిన్న చిన్న కారణాలు చూపుతూ పులివెందులకు వచ్చిన సీట్లను వెనక్కి పంపిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ రంగానికి మేలు చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై బాబు ఉక్కుపాదం మోపుతున్నారనే విమర్శలు రాను రాను బలపడుతున్నాయనడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనమని అంటున్నారు. ప్రతి జిల్లాకు తప్పనిసరిగా ఒక్కటైనా మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో అడుగులు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కోనసీమ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని కేటాయించారు. అమలాపురం వైద్య కళాశాల వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. 52 ఎకరాల్లో 4 గ్రామాల పరిధిలో అమలాపురం రూరల్ సమనస గ్రామం వద్ద ప్రభుత్వ కళాశాల కన్స్ట్రక్షన్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్మాణం జోరుగా సాగింది. అయితే 5 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కళాశాల నిర్మాణం దాదాపుగా నిలిచిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పట్టం లేదు. నిర్మాణ ప్రాంతం నుంచి మెటీరియల్ను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా అయితే వచ్చే ఏడాది అమలాపురం మెడికల్ కాలేజీ మొదలవటం కష్టమేనని, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పటానికే ఇలా చేస్తున్నారని స్థానికులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అమలాపురం రూరల్ సమరస గ్రామంలో 4 గ్రామాల పరిధిలో ఉన్న 52 ఎకరాల్లో కోనసీమలో మొదటిసారిగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించారు. దీన్ని చూస్తాము మనం. ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం దాదాపు 475 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది. ఇది ప్రధాన ఆసుపత్రి. ముందు ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత దీనికి అనుబంధంగా మనం చూస్తున్నాం దూరంగా మెడికల్ కళాశాల నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలి. దాదాపు 52 ఎకరాల ప్రాంతం ఇది. అప్పుడు వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గర నుంచి దీన్ని సేకరించి పెద్ద ఎత్తున హాస్పిటల్ నిర్మాణానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. 3వ దశలో మొత్తం 17 కళాశాలలో మొదటి 5 కళాశాలలు ఇప్పటికే అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమైంది. విద్యార్థులు కూడా 2వ సంవత్సరానికి చేరుకుంటున్నారు. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం. మరో 5 కళాశాలలు దాదాపుగా ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 7 కళాశాలలు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గడిచిన 5 నెలలుగా ఈ మెడికల్ కళాశాల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. దాంతో మనం చూస్తున్నాము పనులు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయినాయి. ఎవరు కూడా పని చేయట్లేదు. యథాతథ స్థితిలో వదిలేసి నిర్మాణం జరపకుండా కాంట్రాక్టులు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది అమలాపురంలో ఉన్న ఈ ప్రభుత్వ కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ప్రస్తుతానికి పనులు ఏమాత్రం జరగట్లేదు. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయకపోవడంతోనే యథాతథ స్థితిలో ఈ నిర్మాణాలను నిలిపివేసినట్టు అర్థమవుతోంది. స్థానికులు కూడా ఇక్కడున్న సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చాలాసార్లు ఆరోపణ కూడా జరిగింది. దీంతో ఈ మెడికల్ కళాశాల నిర్మాణం ఈ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అమలాపురం రంగాపురం గ్రామంలో మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి దాన్ని ఆపడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, స్థలం ఇచ్చిన వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం అందరికీ కూడా వైద్యం బాగా వస్తుంది, అందరికీ కూడా తక్కువలో అందుబాటులో వైద్యం ఉంటుంది అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు. మెయిన్ వైద్యం అందుబాటులోకి తెస్తే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మెయిన్ ఈ మెడికల్ కాలేజ్ ఆపేయడం వల్ల ప్రజలందరికీ ఇబ్బంది. ఈ మెడికల్ కాలేజ్ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మెడికల్ కాలేజీని మళ్ళీ ఓపెన్ చేసి వాళ్ళు నిధులు మంజూరు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా తొందరగా మేల్కొని గతంలో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు స్థానికంగా స్పందించారు. కానీ ప్రభుత్వం ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. మన అమలాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇది 3rd ఫేజ్లో వచ్చింది. 3rd ఫేజ్లో వచ్చిన 7 మెడికల్ కాలేజీలకు కూడా నిధులు ఆఫ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు సామాన్య ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటున్నారో అటువంటి పిల్లలకి వైద్య విద్యను దూరం చేయాలనే సంకల్పంతో అయినా కార్పొరేట్ విద్యనే సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ పబ్లిక్గా గవర్నమెంట్ విద్యను అందించే దాన్ని మాత్రం దూరం పెడుతున్నారు. ఇది ప్రైవేట్కి ఇచ్చేస్తారని ఇక్కడ ప్రచారం జరుగుతున్న స్థానికులు అంటున్నారు. దానికి కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అపోలో ఎవరితో ఇది టైఅప్ అయిపోయి సగం షేర్ వాళ్ళకి, సగం షేర్ గవర్నమెంట్ పెట్టుకునేలాగా ఉండేది. మెయింటెనెన్స్ అంతా కూడా అపోలోకి ఇస్తానంటున్నారు. అపోలో వాళ్ళతో టైఅప్ అయ్యి మెడికల్ కాలేజీ కడితే రేపొద్దున్న అనేది సామాన్య పిల్లలకి ఎవరికైనా మెడికల్ కాలేజీ కొనుక్కోవాలి తప్ప మెడికల్ సీటు ఫ్రీగా చదవడానికి లేదు. అది దానివల్ల మన ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య విద్య అనేది దూరం అయిపోతుంది అనమాట.
దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే నిర్మించడం అనేది డెవలప్మెంట్ అండి, ఆపేయడం డెవలప్మెంట్ కాదు కదా. ఆయన ఆపుతున్నాడు, మెడికల్ కాలేజీలు ఆపేశారు. కన్స్ట్రక్షన్ 40% అయిపోయిందని ఆపేశాడండి. ఇప్పుడు 40% అయిపోయింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతో కోనసీమలో ఈ ప్రభుత్వ కళాశాల నిర్మాణం యథాతథ స్థితిలోనే నిలిచిపోయింది. అమలాపురం రూరల్ నుంచి విద్యార్థి హరీష్ వర్సాక్షి. గతేడాది విద్యా సంవత్సరంలో విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. రెండవ దశలో అంటే ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండగా పాడేరును మాత్రం కేవలం 50 సీట్లతో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాడేరు కాలేజీకి రావాల్సిన 100 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రారంభం కాని మిగతా 4 కాలేజీలకు సంబంధించి సీట్లను కలుపుకుంటే మొత్తం 700 మెడికల్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. 5 నెలల క్రితం చంద్రబాబు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ కక్ష సాధింపుల కారణంగా రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మొదలు కావాల్సిన మెడికల్ కాలేజీల్లో ఒకటి ఆదోని కళాశాల. చంద్రబాబు సర్కార్ తీరు కారణంగా నిర్మాణ పనులు పూర్తి కాలేదని, చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే 2 నెలల్లో పూర్తయ్యేవని స్థానికులు అంటున్నారు. పక్క జిల్లా చూసుకుంటే నంద్యాల జిల్లాలోన మరి రెడీ అవ్వడం జరిగింది. ఈరోజు అడ్మిషన్లు కూడా పూర్తి అవ్వడం జరిగింది. మరి ఈరోజు నంద్యాల జిల్లాలోన పూర్తయినటువంటి అడ్మిషన్లు ఈరోజు ఆదోని ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు మెడికల్ కళాశాల వచ్చింది. మరి ఈరోజు అడ్మిషన్లు ఎందుకు నిర్వహించడం లేదు? మరి ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎంతోమంది మెడికల్ కళాశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యార్థులకు ఈరోజు మెడికల్ కళాశాల వచ్చినటువంటి మెడికల్ కళాశాలను అర్ధాంతరంగా ఆపేసి ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాలల గురించి గొంతెత్తి మాట్లాడి ఈరోజు ఎటువంటివైతే మెడికల్ కళాశాల పనులు ఆగినాయో వాటిని తిరిగి పునఃప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేసి ప్రజలకు వైద్యం దూరమైన పరిస్థితి ఉంది. అట్లాగే వైద్య విద్యార్థులు చాలా మంది ఎక్కడో పోయి వయా ప్రయాసాలకి వచ్చి ఆ రకంగా చదువుకోవాల్సిన పరిస్థితుల్లో ఆదోనిలో మెడికల్ సీట్లు అనేటువంటి మెడికల్ కాలేజ్ అనేటువంటి ఉండడం ద్వారా చాలా ప్రయోజనకరంగా ఉండేది. అట్లాంటి దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి ఆ రకంగా ఈరోజు మెడికల్ కాలేజ్ పనులు ఆపేయడం, మరి దాన్ని దేనికి సంకేతం? అట్లాగే దీన్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటి ఒక సంకేతాన్ని పంపుతూ ఉన్నారు. ఇది ప్రైవేటు ద్వారా చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి. అట్లాగే చాలా పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి విద్యను అందించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉన్నటువంటి కాలేజు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే ఆదోని మండలంలోని ఆరేకల్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని పునర్నిర్మాణం చేపట్టి ఆ రకంగా మెడికల్ కాలేజీని కొనసాగించాలని, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. దాంతోపాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద దాన్ని మార్పు చేయడం అనేది జరిగింది. అంటే రానున్న కాలంలోన మెడికల్ కాలేజీని ప్రభుత్వ సొమ్ముతోన ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరము. ఇప్పటికే మెడికల్ కాలేజీకి సీట్లు కూడా మంజూరయ్యేది, కాలేజీ కూడా ఉనికిలోకి వచ్చేది. కానీ దీనికి సీట్లు కూడా కేటాయించకపోవడం కూడా దురదృష్టకరము. దానికి శాఖ ఏం చెప్తున్నారు, ఇంకా నిర్మాణము అసంపూర్తిగా ఉంది, సౌకర్యాలు లేవు అని చెప్పి దాన్ని దాటవేస్తున్నారు. అంటే దాంతోపాటు ఈరోజు మెడికల్ కాలేజీకి వస్తున్న ఉద్దేశంతో మన ఆదోని ప్రభుత్వ వైద్యశాలలకి నిపుణులు లేవు. అంటే మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక నైపుణ్యమైనటువంటి డాక్టర్లందరూ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఆదోని. ఎప్పుడైతే మెడికల్ కాలేజీ నిర్మాణము ఆపుదాలు చేశారో వెంటనే ఇప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆఫీసర్లంతా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయమైన. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యమో రామచంద్ర అంటూ ప్రాణాల అరచేత్తో పట్టుకుని 150-200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖ నగరానికి చేరుకుంటారు. ఆలోపు జరగరానిదేదైనా జరిగితే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే గిరిజన ప్రాంతాలకు వైద్య ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటూ పాడేరు, నర్సీపట్నం, పార్వతీపురం ప్రాంతాలకు మెడికల్ కాలేజీలను కేటాయించారు. నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అంతేకాదు ఆయా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించారు.
ఈ నేపథ్యంలో ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఆయన ప్రభుత్వమే వచ్చి ఉంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులు జోరుగా సాగేవి. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి నర్సీపట్నంలో మెడికల్ కళాశాల నిర్మించేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా వేగంగా పరుగులు తీసాయి. నా కుడివైపు విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఇన్పేషెంట్ బ్లాక్. ఇది నిర్మాణం కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నటువంటి విజువల్స్ని మనం గమనించవచ్చు. 3 బ్లాకుల్లో ఫస్ట్ ఫేజ్లో ఆసుపత్రి నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక అనుగుణంగా పూర్తిగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. దీని వెనక సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కూడా ఉంది. అది కూడా నిర్మాణం వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకాస్త పక్కకు వస్తే కనుక మనం విజువల్స్లో మరో బిల్డింగ్ని గమనించవచ్చు. ఇది అవుట్ పేషెంట్ బ్లాక్. ఇది పూర్తిగా వచ్చినటువంటి రోగులకు ప్రైమరీగా అందించేటువంటి చికిత్సలు అలాగే కావాల్సినటువంటి సేవలన్నీ కూడా ఈ అవుట్ పేషెంట్ బ్లాక్లో అందేటువంటి అవకాశం ఉంటుంది. తొలుత ఈ 3 బిల్డింగ్ల నిర్మాణాలు పూర్తయితే కనుక కళాశాలకు సంబంధించినటువంటి క్లాసులు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2026 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి వైద్య కళాశాలకు సంబంధించినటువంటి క్లాసులు కూడా ప్రారంభించేందుకు పూర్తిగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు కూడా చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగానే వేగంగా అధికారులు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వాస్తవానికి ఈ పాటికి అంటే దాదాపు 5 నెలల పాటు నిర్మాణాలు కొనసాగి ఉంటే కనుక పూర్తి స్థాయిలో నిర్మాణాలు అన్ని భవనాలు కూడా తుదిదశకు వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిగా నిర్మాణాలు నిలిచిపోయి నిర్మానుష్యంగా మారిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారు పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తామని అలాగే కళాశాలలో విద్యకు సంబంధించినటువంటి సీట్లు కూడా తగ్గిస్తామని చెప్తుంది. ఇది ఏమాత్రం తగదని స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కూటమి నేతలు నిర్మాణాలు లేవు అని చెప్తున్న మాట కూడా అవాస్తవం అని ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, నర్సీపట్నం నుంచి. నర్సీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణం 2025 నాటికి పూర్తి కావాలి. అందుకు అనుగుణంగానే గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసి అమల్లోకి తెచ్చింది. అందుకు అనుగుణంగా నిర్మాణాలను కూడా పరుగులు పెట్టించారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది మొదలు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే వరకు ఏనాడు ఇక్కడ పనులు నిలుపుదల చేయలేదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అంటున్నారు. ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించాలని నాడు వైఎస్ జగన్ తలిస్తే నేటి చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గణేష్ విమర్శిస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఎటువంటి ఆలోచనతో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు? మీ హయాంలో నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సార్ 2019 ఎన్నికల ప్రచార సంకరాన్ని ఇక్కడే మన నర్సీపట్నం స్టార్ట్ చేశాడు జగన్ అన్న. వచ్చిన తర్వాత బహిరంగ సభలో అడిగాం సార్ని, అన్న మాకు ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది నర్సీపట్నంలో. ఈ 150 పడకల హాస్పిటల్ కేవలం ఒక మన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించిందే కాదు, పక్కన ఉన్న చోడవరం నియోజకవర్గం, పక్కన ఉన్న కోటబొట్లు అంటే పాయికిరాడు నియోజకవర్గం. ఇది కాకుండా ఏజెన్సీ ప్రాంతమైన సుమారుగా పాడేరు నుంచి జీకే వీధి,
కొయ్యూరు, చింతపల్లి మండలం నుంచి కొన్ని వేల మంది గిరిజనులు కూడా మా ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి అన్న. ఇంకా ఇది వచ్చిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా సీరియస్ అయినా సరే నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే సుమారుగా 2 గంటల ప్రయాణం పడుతుందన్న. ఈ 2 గంటల్లో కొన్ని వందల మంది చనిపోతున్నారన్న. కాబట్టి ఇక్కడ ఏదైతే 150 పడకల హాస్పిటల్ ఉందో దాన్ని మెరుగైన వైద్యం కోసం అప్గ్రేడ్ చేయాలని చెప్పి బహిరంగ సభలో మేము అందరం కూడా కోరడం జరిగింది. ఏదైతే కోరామో కోరిన తర్వాత మాకు మరి జగనన్న వచ్చిన తర్వాత సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమం శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 630 పడకల హాస్పిటల్, సుమారుగా 150 ఎంబీబీఎస్ సీట్లతో బ్రహ్మాండం హాస్పిటల్ కడుతున్నారు. రేపు వచ్చిన సంవత్సరం 2025-26 సంబంధించి ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సిన కార్యక్రమం ఇది చూస్తే ఈరోజు మరి ఆగిపోయిన పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పీపీపీ మరి ప్రకారం దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూస్తే సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పడింది. 100 సంవత్సరాల తర్వాత మా నర్సీపట్నం పాడేరు ఇచ్చిన ఘనత మరి మన జగనన్న అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది సార్. అంటే ఉచితంగా వైద్యం జగనన్న ఇస్తారని చెప్పి ఆలోచన చేశారు. ఇప్పుడు ప్రైవేట్ పరం అయితే ఏదైతే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా వేల కొలది మరి ఫీజులు చేస్తామో అది కూడా ఇవ్వాల్సిన అదే చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు నిజంగా మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే జగనన్న వచ్చి ఉంటే మరి మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో మంచి 500 పడకల కోట్ల రూపాయలతో మంచి హాస్పిటల్ అయ్యేది. మా ప్రాంత ప్రజలందరూ కూడా, మా ప్రాంత ప్రజలు కదా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో అందరూ కూడా మంచి ఎంతో ఉపయోగంగా ఉండేది. అంటే నిర్మాణాలు కొనసాగించకపోగా అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు, జస్ట్ శంకుస్థాపన చేసి మాత్రమే వదిలేశారని కూటమికి సంబంధించినటువంటి నేతలు అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి మీరంతా ఏం చెప్తారు సార్? ఈరోజు మా జగనన్న టార్గెట్ ఏంటంటే రేపు 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్లాసులు స్టార్ట్ అవ్వాలి, అది టార్గెట్. దాని ప్రకారం ఇప్పటికే పాడేరు స్టార్ట్ అయినాయి ఈ సంవత్సరం. ఇది మా స్టార్ట్ అవ్వాల్సింది. ఇప్పటికే సుమారుగా చూస్తే బ్రహ్మాండ బిల్డింగ్స్, అంటే నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల నుంచి కూడా మరి అది ఆఫీసర్ అది, లేదంటే ఈ పార్టీకే మొత్తం అంతగా అయ్యేది. మరి నిజంగా మాకు దురదృష్టంగా మేము అందరం భావిస్తున్నాం సార్. ఏదైతే కూటమి నేతలు మాట్లాడుతున్నారో ఇదంతా తప్పు సార్. ఎందుకంటే బ్రహ్మాండంగా జరుగుతుంటే ఇక్కడ కేవలం కావాలనే మరి ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశం మీద ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఏదో వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకు ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దురుద్దేశంతో ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు ఆపుతున్నారని చెప్పి మరి మీ ద్వారా తెలిపారు. మాకు మేమేమనుకున్నామంటే 150 పడకల హాస్పిటల్ది 200, 300, 400 చేస్తారనుకున్నాం తప్ప మరి 500 కోట్ల రూపాయలు తెస్తా చెప్పి మేము అనుకోలేదు. నిజంగా మా అందరి తరపున మా ప్రాంత ప్రజల తరపున జగన్కి ధన్యవాదాలు తెలిపారు సార్. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఆపడం నిజంగా చాలా దౌర్భాగ్యం చెప్పి మీ ద్వారా తెలుస్తుంది సార్. ఇది మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 నెలలుగా నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయి ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం దీన్ని పూర్తి చేయకపోవడం సరికదా, మొత్తంగా నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి దీనిపై అబండాలు వేయడం ఏమాత్రం తగదని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, నర్సీపట్నం నుంచి. వైద్య కళాశాల అంటే ఏదో మామూలుగా ప్రారంభించే పరిస్థితి లేదు. పూర్తి స్థాయి భవనాలతో పాటు విద్యార్థులకు సంబంధించి లెక్చర్ హాళ్లు, హాస్టళ్లు, మెస్, వివిధ రకాల ల్యాబ్లు, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్, వీటన్నింటితో పాటు ఏసీ క్లాస్ రూమ్స్, ఐఎఫ్పి ప్యానెల్స్, అధ్యాపకుల నియామకం, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఒకటేమిటి సమస్తం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నింటినీ ఒక్క రోజులోనో ఒక నెలలోనో చేయలేరు. అవసరానికి అనుగుణంగా క్రమక్రమంగా చేసుకుంటూ పోవాలి. ఆ పనిని వైఎస్ జగన్ ప్రభుత్వం చేయటం వల్ల గతేడాది 5 కాలేజీలను ప్రారంభించగలిగారు. ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదే పని చేస్తుంటే మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగకుండా ఒక దశకొచ్చి ఉండేది. 700 సీట్లు మనకు దక్కేవి. కానీ సీఎం చంద్రబాబు ఆ పని చేయలేదు. ఎందుకంటే నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో ఉండటంతోనే ఆయన నిర్మాణాలను ఆపేశారు. దాంతో పేద సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.